నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు నగరంలో గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న క్రైస్తవ సోదరులు. మెయిన్స్ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో ముందస్తు ట్రాఫిక్ ఏర్పాట్లు. ట్రాఫిక్ ఏఎస్పీ తిరుపాల్. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేటి నుండి ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభం. క్రైస్తవ సోదరులకు అతి ముఖ్యమైన రోజుల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రీస్తుకు సిలువ వేసిన రోజుగా ఈ రోజును చెబుతారు. క్రైస్తవులందరూ చర్చికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థిస్తారు. నేడు క్రీస్తు మరణించిన తరువాత 3వ రోజున తిరిగి దర్శనమిచ్చాడని దీనినే పునరుద్ధానంగా పిలుచుకుంటారు. నేడు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని నగరంలోని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుండే చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేశారు. నేటి మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్రీస్తు మరణించాడని, అందుకే ఆ సమయం వరకు చర్చిలలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అనంతరం పితృదేవతల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. సిలువను సింహాసనంగా మార్చాడు ప్రభు. తీర్పు మొదలైంది. తీర్పడి ప్రభువే కదా. తీర్పు అప్పుడు అర్హత పొందుతారు కదా. కాబట్టి ఈ ప్రభువు ఆయన జవాబు చెప్పలేదు. ఎన్ని రకాల ఎలక్షన్లు అంతే కదా. రేపు ప్రూఫ్ లేదు. నిన్న గురించి మనం ఏమి చేయలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఒక ప్రశ్న మనం చేసుకోవాలి. ఆదాము అవ్వడం శిష్యులు వీళ్ళందరూ కూడా ఎవరు ప్రభుత్వం కూడా కలిసి మనలోకంలో కట్టుబెట్టారు కదా. వీళ్ళందరూ బైబిల్లో కట్టుబడ్డ చేయడం పెద్ద క్యారెక్టర్. కానీ ఒక్కడి పట్ల పరలోకంలో అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని పొందారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 2వ కొరింథీ పత్రిక 6:3 మనం ప్రభు కోసం చేసే ఏ పని కూడా వాయిదా పలానాయ ఖచ్చితం చేశాను, నేను పాడను, ఆయన పాడమన్నాడు. ఆ తర్వాత కొన్ని కాలానికి శాంతి సమాధానం ప్రేమించేటువంటి ప్రభుత్వం సమస్యకు ప్రారంభిస్తున్నాం. నీ బిడ్డకు సిలువ నిరాకరించు. ఆయన నీ ప్రేమను బిడ్డకరుస్తున్నాను. ఈ విషయంలో ప్రభుత్వం చేసేవారు శ్రీ మాలిస్తున్నారు. ప్రార్థన చేయడానికి శ్రీకారంలో సిద్ధంగా మనం చేస్తున్నాం. కాబట్టి కేవలం మీ కొరకే జీవితం మీకు కూడా బలపరచమని తండ్రి. మా యొక్క చింత యావత్తు మీ మరి ఆర్థికంగా మేము శ్రమడుతున్నాము, ఆధ్యాత్మికంగా ఉన్నామని మేము తెలుసుకుంటే ఆదుకున్నారు. వేడుకొనగానే ఆదుకున్నారు. యేసు ప్రభు గురించి ప్రపంచం ఏమనుకుందో మనకు అవసరం. మనకు మాత్రం ఆయన రక్షకుడు. కాబట్టి మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చింది. ఒక దొంగ దూషిస్తే మరొక దొంగ దోషులకి. 1వ తిమోతి పత్రిక 1:15 ప్రభువు అతని మొర విన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రభువు ఎప్పుడైతే పరదేశంలో నాతో కూడా ఉంటామని చెప్పాడో సిలువ చెట్టు చిగురించింది. అది ఫలించడం మొదలుపెట్టింది. ఆదివారం నగరంలో జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ట్రాఫిక్ ఏఎస్పీ తిరుపాల్ తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా విద్యార్థులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. ఆదివారం నగరంలో జరగనున్న మెయిన్స్ పరీక్షలకు ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేడు నగరం పాలెంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఏఎస్పీ తిరుపాల్ ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవనున్న నేపథ్యంలో నగరంలో ఎటువంటి ట్రాఫిక్ అసౌకర్యాలు ఎదురవ్వకుండా పలు సూచనలు చేశారు. నిర్దేశించిన మార్గాలలో ఆటోలు నడపాలని, పార్కింగ్ సౌకర్యం ఉన్న చోటనే నిలపాలని కోరారు. ఆధ్వర్యంలో స్కీమ్ తయారు చేయడం జరిగింది. మన జిల్లా యంత్రాంగము ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారము గుంటూరు నగరంలో
దాదాపు 12 చోట్ల హెల్ప్ డెస్క్లు, మున్సిపాలిటీ, R&B, పోలీస్ యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్ వింగ్ సిబ్బందితోటి ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుండి దాదాపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం, కర్నూలు, తిరుపతి ఏరియా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. రూటు తెలియని వారికి హెల్ప్ డెస్క్ల దగ్గర వాళ్ళకు సరైన సూచనలు, మార్గదర్శకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ సిబ్బంది కూడా వాళ్ళ సిబ్బందిని పెట్టి వాళ్ళు ఏ రూటుకు, ఏ కాలేజీకి, ఏ సెంటర్కు, ఏ బస్సు నెంబర్ పోతుంది అనేది కూడా వివరంగా చెప్పడానికి సిబ్బందిని అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర పెడుతున్నారు. మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, బీఆర్ స్టేడియం దగ్గర, రైల్వే స్టేషన్కు అటు ఇటు రెండు వైపులా MTB సెంటరు, పల్నాడు బస్ స్టాండు, శంకర్ విలాస్ మీన్స్ లాడ్జ్ సెంటర్, గుజ్జనగుండ్ల, ఈ ఏరియాలో షామియానాలు, టెంట్లు, కుర్చీలు, బెంచీలు, వాటికి కావాల్సినటువంటి మంచినీళ్ళు సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు రీజియన్ లో అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రీజనల్ కార్యదర్శి నరసింహారావు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. గత 5 రోజులుగా రిలే దీక్షలు చేపట్టిన కార్మికులు యాజమాన్య ధోరణిపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నిసార్లు మెమరాండాలు సమర్పించినా వాటిని బుట్ట దాఖలు చేశారని, దీనిపై గతంలో కూడా పలు దఫాలు పోరాటాలు చేశామన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రీజనల్ కార్యదర్శి నరసింహారావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పలుమార్లు పోరాటం చేసినప్పటికీ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. అందుకే నేటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని పలు ప్రజా సంఘాలు తమకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్గా దఫాలుగా పోరాటాలు చేస్తూ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి 27వ తేదీన మెమోరాండం ఇస్తే యాజమాన్యం స్పందించకుండా నిన్న మొక్కుబడి కార్యక్రమంగా చర్చలకని పిలిచి మీ కార్యక్రమాలను వాయిదా వేసుకోండి అని చెప్పి చెప్పడం మాత్రమే జరిగింది తప్పితే సమస్యల పట్ల ఎక్కడ కూడా సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. కాబట్టి ఈ రోజున ఏదైతే షెడ్యూల్ ప్రోగ్రాంగా 3వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి జిల్లా కార్యదర్శిగా నేను నిర్ణయించుకున్నాము. మా జిల్లా కౌన్సిల్లో కార్మికుల రక్షణే ధ్యేయంగా, సంస్థ పరిరక్షణే ధ్యేయంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్తే ఎక్కడా కూడా ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈ సందర్భంగా కూడా రేపు JEE పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాటికి కూడా మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. కానీ ప్రజల్ని, ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకైతే ఎక్కడా లేదు. కానీ మేము మేనేజ్మెంట్ వారికి విజ్ఞప్తి చేసేది, మా కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, సూపర్వైజర్లు ఏదైతే పక్షపాత వైఖరితో అవలంబిస్తూ ఉన్నారో, సూపర్వైజర్లు లంచగొండ తనాల కులాల అలవాటు పడినటువంటి సూపర్వైజర్లను కూడా మీరు ఉపేక్షిస్తూ ఉన్నారంటే ఆర్టీసీకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రపంచానికి ప్రేమ, త్యాగం, సేవా మార్గాలతో దిశానిర్దేశం చేసిన గొప్ప శక పురుషుడు యేసుక్రీస్తు అని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన మార్గంలో నడవాలని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. నేడు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని వెస్ట్ ప్యారిస్ చర్చికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. క్రీస్తు సూచించిన విధంగా తోటి వారితో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఈరోజు ప్రపంచమంతా ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఆ ప్రభు పాపాలను అన్ని కూడా మోస్తూ ఈరోజు సిలువేసిన రోజు, సిలువేసిన కూడా ప్రజల కోసం ఆయన ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డారంటే ఈ ప్రపంచమంతా మరి ఆయన నీడలో కానివ్వండి, మన మానవులందరూ బాగుండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తి ఆ యేసు ప్రభు. ఆ ప్రభు నీడలో మనం అందరం ఆయన ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా నడవాలన్నారు, శాంతిగా ఉండాలని చెప్పేసి, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, ఆ ప్రభు దయ వలన మనం అందరూ బాగుండాలని చెప్పేసి ప్రేమగా, ఆప్యాయతగా, ఒకరికొకరు ప్రేమగా
ఉండాలని చెప్పేసి ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ మరి ఈ నగరవాసులు కానివ్వండి, అందరూ కానివ్వండి, జిల్లా వాసులు కానివ్వండి, మరి అందరూ ఆ ప్రభువు ఏమి చెప్పారో ఆ ప్రభువు నీలో బతకాలని అందరూ కూడా ఆ ప్రభు స్మరించుకుంటూ QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.